తయారు కావడం, మూగ్గా తయారు కావడం, మాట్లాడలేకపోవడం, బ్రెయిన్ మెచ్యూరిటీ రాకుండా పోవడం, ఇలాంటి అనేక సమస్యలకు దారితీస్తున్నాయి. దాన్ని డయాగ్నోస్ చేసి వాళ్ళ తల్లులు కూడా చెప్తే మొన్నటి వరకు తల్లులతో కూడా ఆడుకునే పిల్లలు వీళ్ళు ప్రోయాక్టివ్ అయ్యారు. అంగన్వాడీస్ ఒప్పుకుంటున్నారు, అదే మరి మదర్స్ కూడా ఒప్పుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఇట్ ఈస్ వర్కింగ్ వెరీ వెల్ అని దాన్ని కూడా ఆలోచిస్తున్నాం. ఇలాంటి టెక్నాలజీస్ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటే అవన్నీ తీసుకొచ్చి ఓవరాల్ హెల్త్కి ఏమేం చేయాలని చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క పాపులేషన్ మేనేజ్మెంట్ మీద ఏదైతే రీప్రొడక్టివ్ అండ్ హెల్త్ కేర్, ఈ ఎగ్జాంపుల్ చూస్తే మహిళ ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ ముందుకు వచ్చారు. వాళ్ళు కొంతమంది కపుల్స్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు హ్యావ్ సెకండ్ చైల్డ్. అలాంటి వాళ్ళందరినీ పిలిపించి కౌన్సిలింగ్ చేసి సెకండ్ చైల్డ్కి ఒప్పించే పరిస్థితికి వచ్చారు. అది కూడా బాగా జరుగుతోంది. మనమందరం మాట్లాడమే కాకుండా అలాంటి సంఘాలు కూడా చేయగలిగితే ప్రజల్లో ఒక చైతన్యం వస్తుంది. అలాంటి ఆర్గనైజేషన్ దాన్ని కూడా తీసుకొస్తున్నాం. కామన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అండ్ అవుట్ పేషెంట్ కేర్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ NCD, కమ్యూనికబుల్ డిసీజెస్ కేర్ ఇంక్లూడింగ్ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్, కేర్ ఫర్ కామన్ ఆప్థమాలజిక్ అండ్ ENT ప్రాబ్లమ్స్ ఉంటే, కంటి ప్రాబ్లమ్స్ ఉంటే అవి చేయడం, బేసిక్ ఓరల్ హెల్త్ కేర్ ఈ వరకు ఇప్పుడు చేశాం. ప్రోగ్రెస్లో ఇప్పుడు ఎల్డర్లీ అండ్ పాలియేటివ్ హెల్త్ కేర్, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్, ఇది మెంటల్ హెల్త్ ఎలిమెంట్స్. ఇది మెంటల్ దీనికి చాలామంది సైకియాట్రిస్టులు కూడా తక్కువ ఉన్నారు. దాన్ని కూడా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఏ విధంగా చేయాలనో ఒక ఆలోచన చేసి ముందుకు పోతాం. ఓవరాల్గా దిస్ ఆర్ ఆల్ ది ఇష్యూస్. ఇవన్నీ ఇంటిగ్రేషన్ ఇంకా ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. మీకు కూడా ఏమైనా ఆలోచనలు వస్తే అవి కూడా మీరు చెప్పగలిగితే అవి కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇది ప్రాజెక్టు టైమ్ లైన్స్ మీరు చూస్తే 7th January 2025 ఇది DINC ఓవర్వ్యూ ప్రజెంట్ చేశారు నాకు. అదే మాదిరిగా వేరియస్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి 3 July 2025 లాంచ్ చేశాను. ఇది ఇట్ ఇస్ ఇన్ ఆపరేషన్. దీన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం. మానిటర్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకొస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, సైన్ చేయడం, లాంచ్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం అవన్నీ కంప్లీట్ చేశాం. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో దీన్ని ఇది చేస్తున్నాం. నెక్స్ట్ లాంచ్ చేసినప్పుడు ఇది ఫోటో. నెక్స్ట్ ఇక్కడ phase 1 కుప్పం, 4 మున్సిపాలిటీలు, ఒక 4 మండలాలు, ఒక మున్సిపాలిటీ, 2.4 lakh పాపులేషన్. అబా ఎన్రోల్మెంట్ పూర్తయింది. 21,000 కన్సల్టేషన్ జరిగాయి. 1700+ NCD పేషెంట్లు ఐడెంటిఫై చేసి సపోర్ట్ చేస్తున్నాం. 1500 వర్చువల్ అండ్ ఎల్డర్లీ కేర్ కన్సల్టేషన్స్ అయినాయి. అదే సమయంలో చిత్తూరు ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన 32 మండల్స్. ఇది ఎంటైర్ చిత్తూరు డిస్ట్రిక్ట్ పెడతాం. 16,62,000 పాపులేషన్, 65 ఫెసిలిటీస్ మొత్తం. మానిటరింగ్ ఫర్ ఇంపాక్ట్, స్టెబిలిటీ, ఈక్వాలిటీ అండ్ సిటిజన్ సాటిస్ఫాక్షన్. మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా యూనిఫామ్గా. మొత్తం 26 జిల్లాలు. ఇది ఆల్ స్టేట్ అంతా కూడా అన్ని ప్రాంతాలు చేస్తాం. ఇది కంప్లీట్ చేసేది June 27. అదే మరిగా చిత్తూరు జిల్లా January 26. January 26 చిత్తూరు జిల్లా అవుతుంది. June 27 రాష్ట్రం అంతా కంప్లీట్ చేస్తాం. AI ఫార్వర్డ్ పర్సనలైజ్డ్ కేర్ ప్లాన్స్ కన్సల్టేషన్స్ 2 తీసుకుంటాం. పంచాయతీ లెవెల్ వెల్నెస్ ఇండెక్సెస్ అవన్నీ క్రియేట్ చేస్తాం. డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్, అదే మరి పబ్లిక్ ప్రైవేట్ ఇంటిగ్రేషన్. ఎంతమంది ముందుకు వచ్చినా అవన్నీ కూడా తీసుకొని, కొంతమంది ఏమైనా వినూత్నమైన ఆలోచనతో వస్తే అవి కూడా అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోతాం. ఇక్కడికి వచ్చినప్పుడు దిశ నెక్స్ట్ ఈ పేజీలో మీరు చూస్తే యూనివర్సల్ స్క్రీనింగ్ పైలట్ కుప్పంలో స్టార్ట్ చేస్తాం. బ్లడ్ అనాలిసిస్, ఈ టెస్ట్లన్నీ గ్లూకోజ్, లివర్ ఫంక్షన్ 8 టెస్టులు, రీనల్ ఫంక్షన్ 3 టెస్టులు, లిపిడ్ ప్రొఫైల్ 6, థైరాయిడ్ 2, అదే మరి డేటా ఇంటిగ్రేషన్,
అదే మరి సెల్యులర్ టెస్టింగ్స్ అన్నీ కూడా వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ 5, రెడ్ బ్లడ్ సెల్స్ 7, కోగులేషన్ 2 టెస్ట్, ESR డిఫరెంట్ కౌంట్స్, అదే మరి స్పెషలైజ్ టెస్ట్ ఒక 2 మొత్తం